హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పే మాటలు మీరందరూ జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున వాక్యము, ప్రార్థన మరియు సహవాసము. వాక్యం 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 అని అంటూ ఉంటారు. వాక్యం ఒకటి కాదు, ప్రార్థన కూడా ఉంది. వాక్యం ఒకటైతే ప్రార్థన ఒకటి. ప్రార్థన, వాక్యము ఇవి రెండు మానవుని జీవితంలో రెండు చక్రాల వలె పయనిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రార్థన అనగా దేవునికి మనము చెప్పుకోవడం, దేవుణ్ణి అడగడం. వాక్యము అనగా దేవుడు మనతో మాట్లాడడం, ఆయన యొక్క మర్మాలను తెలియజేయడం, మనకు వాగ్దానాలను ఇవ్వడం. కాబట్టి వాక్యము ఆహారమైతే ప్రార్థన నీళ్లు. వాక్యము ఆహారమైతే ప్రార్థన నీళ్లు. అన్నం తిన్న తర్వాత అనగా భోజనం చేసిన తర్వాత మనం ఏం చేస్తామండి? నీళ్లు తాగుతాం. అనగా భోజనము, నీళ్లు కలిసి ఉంటాయి. దాంతోపాటు సహవాసము మూడవది. సహవాసము కూడా చాలా ప్రాముఖ్యమైందని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన, వాక్యముకే ప్రాముఖ్యత ఇస్తారు, కానీ సహవాసమునకు ప్రాముఖ్యత ఇవ్వరు. కాబట్టి సహవాసము కూడా చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి మాటలను వ్రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడంటే, మొదటిది బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు, వాళ్ళు యేసు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారి ఎంబడి 12 మంది శిష్యులు ఉండేవారు. ఆ 12 మంది శిష్యులు ఈ భూలోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు వారు విడిపోకుండా ఉండడానికి ఈ యొక్క మాటలను దేవుడు వారికి అనుగ్రహించాడు. మొట్టమొదటిది ఏంటండి? బోధయందును. బోధ అంటే వాక్యము. బోధ వినాలి, జాగ్రత్తగా బోధ వినాలి. బోధ అంటే టీచింగ్. అయిన తర్వాత రెండవది సహవాసము. ఈ సహవాసం అనేది కూడా ప్రతి సంఘాలలో ఉంటుంది. సహోదరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అనగా సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. సహవాసం లేకపోతే ఒంటరిగా ఉండవలసి వస్తుంది. సహవాసం ఉంటే ఆత్మీయులు దేవుని విషయాలని మాట్లాడుతూ ఉంటారు. లోకస్తులు దేవుని విషయం మాట్లాడరు, కానీ ఆత్మీయులు దేవుని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. అది చాలా మంచిది. కాబట్టి మొదటిది బోధ. సంఘములో దేవుని సేవకుడు బోధ, వాక్యాన్ని చెప్తూ ఉంటే జాగ్రత్తగా వినాలి, మొదటిది. రెండవది సహవాసము. సహవాసము దేవుని మందిరములోనికి అందరూ రావాలి. స్త్రీలు ఒకవైపున, పురుషులు ఒకవైపున. భార్యాభర్తనే కానీ స్త్రీ ఒకవైపు కూర్చోవాలి, భర్త ఒకవైపు కూర్చోవాలి. ఇద్దరు కలిసి ఒక జాగలో కూర్చోవద్దు, అది పద్ధతి కాదు. కొన్ని సంఘాలలో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తలు ఒక్క స్థలంలో కూర్చుంటారు, అది రాంగ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
స్త్రీయే కానీ పురుషుడే కానీ మందిరానికి వచ్చినప్పుడు నీ భర్త దేవుడు. గాడ్ ఈజ్ యువర్ హస్బెండ్. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. నా భర్త నా దగ్గరే ఉంటాడు, నా భార్య నా దగ్గరే ఉంటుంది, రాంగ్ అది. ఇది దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరంలో స్త్రీ ఒక క్రమం అనేది ఉంటుంది. పురుషులందరూ ఒకవైపు, స్త్రీలందరూ ఒకవైపు. ఆ విధంగా వచ్చి కూర్చొని ఊరికే మాట్లాడుకోవద్దు. సంఘం అయిపోయేంత వరకు ఆ యొక్క బోధ వింటూ ఉండాలి, ఆ సహవాసంలో కూర్చోవాలి. మూడవది రొట్టె విరుచుటయందు. మూడవది ఏంటండి? ప్రతి ఆదివారము ప్రతి సంఘాలలో దేవుని యొక్క శరీరము రక్తము విరవబడాలి. ఎప్పుడైతే దేవుని శరీర రక్తము విరవబడుతుందో అక్కడ సాతాను యొక్క తల చితికా కొట్టబడుతూ ఉంటుంది. సాతానుకు చోటు ఉండదు. వింటున్న వారికి విజయం. యేసు ప్రభుల వారు పూర్వము ఈ లోకంలో తాను సంచరించి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. అప్పుడు తన శరీరము విరువబడింది. సాతాను యొక్క కుయుక్తులు, సాతాను యొక్క పన్నాగాలు, పాపము సిలువలో విరిచాడు ఆయన ఆ శరీరం ద్వారా. అయిన తర్వాత ఆయన రక్తము మన కొరకు కార్చాడు. ఎందుకో తెలుసా? మన పాపమంతా తీసివేయడానికి. అందుకే దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాల్పొందేటప్పుడు దేవుని సేవకుడు ఆ మాటలు చెప్తూ ఉంటాడు. ఏమంటాడండి? ఇది నా శరీరం, దీన్ని తిన్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరిని చేసుకోవాలి జ్ఞాపకం? యేసుక్రీస్తు ప్రభుల వారిని చేసుకోవాలి. ఇది నా రక్తం, ఇది మీ కొరకు చిందింపబడిన పరిశుద్ధ రక్తం. ఇది మనము త్రాగుతూ ఉండాలి. ఇది త్రాగినప్పుడు మన పాపము శాపమంతా మన నుండి దూరం అయిపోతూ ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకొరకు యేసు ప్రభుల వారు ప్రభురాత్రి భోజనాన్ని ఆయన పెట్టాడు. శిష్యులకు అందరినీ కూడా కూర్చునబెట్టి ఆయన శిష్యులకు 12 మందికి ఆయన విరిచి, ఇది నా శరీరం అని తినండి, ఇది నా రక్తమని త్రాగండి అని అన్నాడు. అది జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకే సేవకుడు చెప్తూ ఉంటాడు, ఇది నా శరీరం అని తినండి, ఇది నా రక్తమని త్రాగండి. అప్పుడు వారికి నిత్య జీవము దొరుకుతుంది. అంత్య దినములో ఆ బల్లలో పాలు పొందిన వారే, ఆ శరీరంలో రక్తంలో, యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందిన వారే వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి మూడవది రొట్టె విరుచుటయందును. నాలుగవది ఎడతెగక ప్రార్థన చేయుటయందును. చూడండి, దేవునికి స్తోత్రం. ఒక పడవకు 4 అంగర్లు ఉంటాయి. ఆ 4 అంగర్లు సాదృశ్యంగా దేవుడు ఈ మాటలు మనకు మాట్లాడుతున్నాడు, మనకు సెలవిచ్చాడు. ఏంటంట? బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఎవరండి వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. కాబట్టి ఈ రోజున దేవుడు మరి మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అనుకుంటారు ఓన్లీ వాక్యమే 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 అని అనుకుంటారు. లేదండి, దానికి జోడీగా ప్రార్థన 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 ఉండాలి. అయిన తర్వాత సహవాసం సహవాసం సహవాసం. ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారిని దీవిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక.